హైదరాబాద్లో ప్రభుత్వ స్థలాల్లో అక్రమ కట్టడాలు నిర్మాణాలను నిలమట్టం చేస్తూ కోట్ల రూపాయల ఆస్తులను కాపాడుతున్న హైడ్రా మరోసారి బుల్డోజర్లకు పనిచెప్పింది. నగరంలోని గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్ వద్ద అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు తొలగించారు. ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. లేఅవుట్లో రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని స్థానికులు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. వెంటనే ఆక్రమణను తొలగించాల్సిందిగా ఉన్నత న్యాయస్థానం హైడ్రాను ఆదేశించింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఉదయం హైడ్రా అధికారులు చర్యలు చేపట్టారు. పోలీసు బందోబస్తు మధ్య అనుమతులు లేని 4 షెడ్లు నిర్మాణంలో ఉన్న భవనాన్ని నేలమట్టం చేశారు. రెడ్డిక హైదరాబాద్లో ప్రభుత్వ స్థలాల్లో అక్రమ కట్టడాలు నిర్మాణాలను నేలమట్టం చేస్తూ కోట్ల రూపాయల ఆస్తులను కాపాడుతున్న హైడ్రా మరోసారి బుల్డోజర్లకు పనిచెప్పింది. నగరంలోని గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్ వద్ద అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారుల తొలగింపుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ లైవ్లో అందిస్తారు. పవన్, ప్రస్తుతము యొక్క అక్రమ కట్టడాలను అన్నిటిని కూడా హైడ్రా కూల్చివేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే సంధ్య కన్వెన్షన్ పక్కన ఉన్న ఒక హౌసింగ్ సొసైటీకి సంబంధించిన ల్యాండ్ లో సంధ్య శ్రీధర్రావు పూర్తిగా యథేచ్ఛగా దీనికి సంబంధించి ఒక భవనాలు కూడా నిర్మిస్తున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే దీని పట్ల దీనికి సంబంధించి చాలా రోజుల నుంచి కూడా ఇక్కడ బాధితులు ఇటు హైకోర్టు కావచ్చు, అంతేకాకుండా హైడ్రాను ప్రభుత్వ అధికారులను కూడా స్పందించినా కూడా వారు ఎవరు కూడా స్పందించకపోవడంతో హైడ్రాను తీసుకెళ్లి తమ కొన్న సంబంధించిన డాక్యుమెంట్స్ కావచ్చు, హైకోర్టుకు సంబంధించిన వీటన్నిటిని కూడా తీసుకెళ్లి చూపించగా హైడ్రా ఇప్పటికీ ఇది 3వసారి యొక్క అక్రమ కట్టడాలను కూడా కూల్చివేసిన పరిస్థితి చూస్తున్నాం. మనతో పాటు బాధితులు ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తిగా వారిని అడిగి తెలుసుకున్నాం. అసలు మీరు ఎప్పుడు కోర్టును ఆశ్రయించారు, హైడ్రాను ఎప్పుడు ఆశ్రయించారు, దీనికి సంబంధించి మీరు ల్యాండ్ ఎప్పుడు కొనుగోలు చేశారు? నేనండి మీ అందరికీ సుపరిచితురాలనే. నేను రమ్యశ్రీనండి, ఫిల్మ్ హీరోయిన్ని. సో ఇందులో నేను 2003లో కొనుక్కున్నాను. అంటే 23 years 24 years అయింది నేను కొనుక్కొని. అలాగే FCO లేఅవుట్లో దగ్గర 81లో కూడా కొన్ని వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారండి. ఇక్కడ ఇందులో బాధితులు. ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏమిటంటే అండి, యాక్చువల్లీ మీ 81లో కొన్ని వాళ్ళు లేకపోతే 85లో కొన్ని వాళ్ళ ఇప్పటి వరకు నేను 2003లో కొన్నాను. కానీ సంధ్య కన్వెన్షన్ శ్రీధర్రావు అనే వ్యక్తి, ఇది సంధ్య కన్వెన్షన్ కాదండి, ఇది FCA లేఅవుట్. కొందరు ఎంప్లాయీస్ ఏమిటంటే పాపం వాళ్ళ కష్టార్జితంతో పైసా దాచుకొని 20 ఎకరాలు కొని ఒక లేఅవుట్గా తయారు చేసుకొని దాన్ని ఆ లేఅవుట్లు ఏంటంటే ఎవరెవరో కొనుక్కున్నారు, ఏదో కొనుక్కున్నారు. కానీ శ్రీధర్రావు అనే వ్యక్తి 2013లోనో ఎప్పుడోనండి అప్పటి నుంచి ఎంటర్ అయ్యి తను కొనుక్కోవడం మొదలు పెట్టారండి. ఆయన ఇందులోని కొన్నారు. ఆయన ఎన్ని కొన్నారు అనేది మాకు తెలియదండి. ఇది ఇష్యూ కాదు, ఎందుకంటే ఆయన కొనుక్కున్నాడు. డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరైనా కొనుక్కోవచ్చు. నేను అప్పుడు కొనుక్కున్నాను, ఈయనేమో 2013లో కొనుక్కున్నారు. కానీ ఇక్కడ జరిగిన మ్యాటర్ ఏమిటంటే, ఆయన ఏదైతే మా FCA లేఅవుట్ పక్కన ఒక అంటే సంధ్య కన్వెన్షన్ అని ఏదైతే చెప్పుకుంటున్నాడో అక్కడ ఎంతో ల్యాండ్ కొనుక్కున్నారండి. అదే టైంలో 2013లోనో ఎప్పుడు కొనుక్కున్నారండి ఆయన. దాన్ని ఏం చేశాడంటే FCA లేఅవుట్లో ప్లాట్లు కొనడం మొదలెట్టినప్పటి నుంచి అంటే దాని పేరు సంధ్య కన్వెన్షన్ అని ఒక మ్యారేజ్ హాలు ఏయో లోకాన్ని అతను కొనుక్కుని దానిలో పెట్టాడండి. అతను ఏం చేశాడంటే ఇదేదైతే ఇందులో కొన్నాడో FCA లేఅవుట్ కాంపౌండ్ వాళ్ళని తొలగించి లోపలికి ఎంటర్ అయిపోయి దీన్ని కూడా సంధ్య కన్వెన్షన్ అనేది ఒకటి క్రియేట్ చేయడం కోసం కోర్టును కూడా తప్పుదారి పట్టించడం కానీ, GHMC వాళ్ళని కూడా తప్పుదారి పట్టించడం కానీ ఇది జరుగుతుందండి. ఇది వన్ ఆఫ్ ది పార్ట్. ఇప్పుడు మా విషయాలు మేము చెప్తున్నామండి. మేము ఇందులో ఉన్న వాళ్ళం అందరం మాకు కావాల్సింది ఏంటంటే రోడ్స్. ఇందులో మీరు ఈ లోకాన్ని కానీ ప్రజలకు కానీ మీరు ప్రపంచవ్యాప్తంగా చూపించగలిగితే ఇక్కడ జరిగింది ఇది ఒక ప్లే గ్రౌండ్ లాగా చేసి ఇక్కడ కన్స్ట్రక్షన్ జరిగిన ఎన్ని ఓన్లీ సంధ్య కన్వెన్షన్ శ్రీధర్రావు మాత్రమేనండి. FCA లేఅవుట్ లో ఉన్న వాళ్ళు ఎవరివి ఇక్కడ కన్స్ట్రక్షన్ జరగడానికి రూల్ లేదు. ఎందుకంటే GHMC వాళ్ళు అంటే టౌన్ ప్లానింగ్ వాళ్ళు మాకు పర్మిషన్లు ఇవ్వరు. ఇక్కడ జరుగుతున్నవి అవి ఓన్లీ శ్రీధర్రావుకి మాత్రమే GHMC వాళ్ళు టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఇదంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంటే వాళ్ళు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు, దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? ఎస్ ఎగ్జాక్ట్లీ అండి, మంచి క్వశ్చన్ వేశారు. మా క్వశ్చన్ కూడా అదే అండి. ఆయనకి మీరు ఎలా పర్మిషన్లు ఇస్తున్నారు, ఏ రోడ్డులు చూపించి మీరు పర్మిషన్ ఇస్తున్నారు, మాకెందుకు పర్మిషన్ ఇవ్వలేకపోతున్నారు? మేము అంటే మీకు LRS కూడా మేము పే చేసామండి, మా అద్దులు కూడా మీకు చూపించే మేము LRS పే చేసాం కదా. దానికంటూ ఆయనకు పెట్టిన పర్మిషన్లు ఏవైతున్నాయో ఆయనకు ఒక రోడ్డులు చూపిస్తున్నారు కదా. ఇదంతా చెప్తే మేము పర్మిషన్లకు కానీ పెడితే
మీకు రోడ్లు అనేవి షార్ట్ ఫాల్ ఉన్నాయి అంటే రోడ్లు మాకు కనబడట్లేదమ్మా అనేది ఒక ఆన్సర్ చెప్తున్నారు. వాళ్ళని అంటే ఈయన జిహెచ్ఎంసీ వాళ్ళని కూడా మేనేజ్ చేశాడండి. ఇక్కడ మాకు ఇంతో అంతో సపోర్టు మేము హైడ్రాకి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మాకు ఇది బయటకు వచ్చిందండి. ఏమని కంప్లైంట్ ఇచ్చామంటే, సార్ మాకేమో వద్దు సార్, ఎవరు రెస్పాన్సిబిలిటీ ఓన్లీ మన రోడ్లు మాత్రమే, రోడ్లు ఆక్రమించుకుంటే ఈ రోజున్న గౌరవనీయులైన సీఎం రేవంత్ రెడ్డి గారు రోడ్లు ఏవైతే ఉన్నాయో అవి ఆక్రమణకు గురవుతున్నాయి, లాలాలు వాటర్ ఎక్కడికక్కడ స్టోరేజ్ అయిపోతుంది. దాని వల్ల సిటీ హైదరాబాద్ సిటీ చాలా వర్షాకాలంలో చాలా ఇబ్బంది పడి ఎంతో మంది జనము ఆస్తులు ప్రాణ నష్టాలు జరుగుతున్నాయి. కాబట్టి ఒక హైడ్రా అనే ఒక మంచి వ్యవస్థని నెలకొల్పి ఒక ఐపీఎస్ గా ఉన్నప్పుడు ఒక రంగనాథన్ సార్ ఎవరైతే కమిషనర్ హైడ్రా కమిషనర్ ఉన్నారో ఆయనకు ఒక మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయండి. అలాంటి వ్యక్తిని హైడ్రాకి వేశారండి. ఆయనకి మేము వెళ్ళి మొరపెట్టుకున్నది ఏమిటంటే, సార్ మాకు ఏమీ వద్దు సార్, మాకు ఓన్లీ మా రోడ్లు ఇప్పించండి సార్, మాకు అంతకంటే ఏమీ వద్దనంటే హైడ్రా కమిషనర్ మీద కూడా సంజయ్ కన్వెన్షన్ శ్రీధర్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర 15 కేసులు హైడ్రా మీద వేశారండి. ఆయన పర్సనల్ గా కూడా కమిషనర్ గారి మీద కూడా ఒక 2-3 వేశారండి. అది ఎంత తప్పండి. అంటే సమాజాన్ని మనం ఎక్కడ రెస్పెక్ట్ చేస్తున్నాం, సమాజాన్ని రెస్పెక్ట్ చేయకపోతే మనం ఈ సమాజంలో ఎలా బ్రతకగలం, మమ్మల్ని ఎలాగా దెబ్బతీస్తున్నారు సార్. అలాగే హైకోర్టు జడ్జి గారు కూడా వాళ్ళు పెట్టింది ఏంటంటే, హైడ్రా పెట్టింది ఏంటంటే, సార్ మేమేమి వాళ్ళకి ఇవ్వాలనుకోవట్లేదు, మేము ఇవ్వాలనుకునే రోడ్లు వాళ్ళ హక్కులు, రోడ్లు అనేవి హక్కులు, మా చట్టం కూడా అందుకే హైడ్రా అనేది ఒకటి వచ్చింది. ఆ రోడ్లు అనేది మేము ప్రెజెంట్ చేయాలి సార్. ఇప్పటికే హైడ్రా ఇది 3వ కూల్చివేతలు కొనసాగిస్తున్నాయి. అయితే గతంలో కూడా కూల్చివేతలు కొనసాగించినా కూడా మళ్ళీ అక్రమ కట్టడం కట్టడం అంటే దీన్ని మనం ఎట్లా చూడొచ్చు? అదే సార్, ఈ రోజు చేస్తే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లేపేస్తున్నాడు అండి. నేను ఒక్కసారి కాదు 10 సార్లు చెప్తున్నాను సార్. ఈయన సమాజాన్ని గాని, లేకపోతే ఒక డిపార్ట్మెంట్స్ ని గాని, లేకపోతే ఒక ప్రభుత్వాన్ని గాని, లేకపోతే ఒక పోలీస్ ఆఫీసర్లా, లేకపోతే ఏ శాఖల్లో అయినా సరే ఈయన ఎంతవరకు రెస్పెక్ట్ చేస్తున్నాడు, ఈయన ఎలాంటి వ్యక్తి అనేది ప్రజలు డిసైడ్ చేయాలి, ప్రభుత్వం డిసైడ్ చేయాలండి. ఇది కంపల్సరీగా డిసైడ్ చేయాలి. ఎవరికి రెస్పెక్ట్ చేయరా సార్? ఒక మనిషి ఇంత డబ్బుని ఏం చేసుకుంటారు సార్? ఇందులో ఉన్న వాళ్ళందరూ అతను 100 కొన్నాడని టాక్ సార్. 100 కొన్నాడా, ఏం కొన్నాడు అనేది తొందరలోనే బయటకు వస్తుంది. ఆయనే కొన్నాడా, ఎవరు కొన్నారు అనేది బయటకు వస్తుంది. ఇది నెక్స్ట్ అంటే సెకండరీ. ఇది ఇప్పుడు మనం ఏమంటున్నామంటే సార్, ఇప్పుడు ఇది ఇందులో ఉన్న వాళ్ళు చాలా మంది కొనుక్కున్న వాళ్ళని బెదిరింపులకు గురి చేయడం, నైట్ టైం మిడ్-నైట్ 65-70 వయసులో ఉన్న వాళ్ళకి ఫోన్లు కొట్టడం, ఫోన్లు కొట్టి నువ్వు ఎవరికి అమ్ముతావు, నాకు అమ్మకపోతే ప్రైవసీ. ఈ రోజు ఈ సమాజంలో ఎవరు ప్రైవసీ వాళ్ళది, ఎవరి జీవితాలు వాళ్ళవి. పక్క వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు అనేది ఒక కార్పొరేటర్ కంపెనీ అని చెప్పుకుంటున్న శ్రీధర్ రావు గారికి తెలీదా అండి? ఈ సమాజంలో ఎంత చెడ్డ పేరు వస్తుందో మీకు. ఏమిటండి ఈ లోకం? దేనికండి ఈ లోకం? ఒక పేరు ప్రఖ్యాతులు కావాలి. ఒక కార్పొరేటర్ కంపెనీగా నువ్వు 1,00,000 కోట్ల 2,00,000 కోట్ల డెవలప్ అవ్వు, తప్పులేదు. కానీ పేదవాళ్ళు గుండెల్లో కొట్టి, పేదవాళ్ళు రక్తం తాగుతూ, పేదవాళ్ళని బాధ పెడుతూ, వాళ్ళకి నిద్ర లేకుండా చేస్తున్నావే, ఇది ధర్మమా శ్రీధర్ రావు గారు? దండం పెట్టి శ్రీధర్ రావు గారిని ప్రాధాయపడుతున్నానండి. మంచి డబ్బు సంపాదించుకోండి. డబ్బుతో పాటు మీ దాన్ని మీరు సెక్యూర్ చేసుకొని 1,00,000 కోట్లు లేకపోతే 1,000 కోట్లు మీరు సంపాదించండి, తప్పలేదు. కానీ మాలాట వాళ్ళని మాత్రం దయచేసి వదిలేయండి. మాలాట వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. మేము కోర్టుని అడుగుతున్నది ఒకటే సార్, హైడ్రాని కూడా ఒకటే అడుగుతున్నాము. దయచేసి దీన్ని మళ్ళీ అంటే ఇప్పుడే మన మీడియా మిత్రులు అడిగారు, ఏమని అడిగారంటే, ఇప్పుడు మీరు డిమాన్స్ట్రేషన్ చేసినా సరే ఇమ్మీడియట్లీ నెక్స్ట్ డే నేపేస్తున్నాడు అంటని. ఇది జరగకుండా శ్రీధర్ రావు అంటే సంజయ్ కన్వెన్షన్ శ్రీధర్ రావు FCA లేఅవుట్ లో ఇలాంటివి జరగకుండా ఒక కోర్టు, హైకోర్టు ఆర్డర్ ఇవ్వాలని కోరుతున్నానండి. అది సుప్రీం కోర్టు అవనియండి, హైకోర్టు అవనియండి. దీన్ని ఆయనకి ఇక పైన దీని మీద కన్స్ట్రక్షన్ జరగకుండా అతను శ్రీధర్ రావుకి ఆఫ్ చేయాల్సిందిగా కోరుతున్నానండి. మాలాంటి పేదవాళ్ళకి కాదండి. నేను ఒక సినిమా యాక్టర్ నండి. సినిమాలు బాగా బిజీ చేస్తున్నప్పుడు నేను డబ్బులు కూడగొట్టుకొని ఈ ప్లాట్ కొన్నానండి. ఈ రోజు నాకు సినిమాలు లేవండి. దాని మీద వచ్చిన ఇన్కమ్ తినాలని ఒక కోరికతో బ్రతుకుతున్నాను. అలాగే నాలాగా ఎంతో మంది పెద్దవాళ్ళందరూ కూడా ఇక చూశారు కదండి, ఇలాంటి వాళ్ళు రిటైర్ అయిన తర్వాత దీని మీద ఏదో ఒక ఇన్కమ్ తినాలని, పిల్లలకు పెళ్లిళ్ళు చేయాలని ఇలాంటి కోరికలతో ఉన్నారు. కాబట్టి